వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు మాజీ ఐటీ చైర్మన్ జగన్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. అన్న బాగున్నారా అన్న? బాగున్నా బాయ్. చెప్పండి అన్న, ఈ 18 ఏళ్ల పాలన ఎట్లా కొనసాగుతుంది? ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీల ముచ్చటి ఏంటన్న ఈ రాష్ట్రంలో? ఇప్పుడు మనకంటే ముఖ్యంగా ప్రజలే చెప్తున్నారు ఇవాళ పరిస్థితి ఎట్లున్నది రాష్ట్రంలో అని చెప్పి. వాళ్ళు ఇచ్చినటువంటి 400 పైన హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వం లేదు. అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయింది. అదేవిధంగా సంపద ఎట్లా సృష్టించాలో కూడా వాళ్ళకి తెలియట్లేదు. సంక్షేమ పథకాలు కొనసాగించట్లేదు. వాళ్ళు చెప్పినటువంటి కొత్త సంక్షేమ పథకాలు పక్కన పెడితే గతంలో అమలైనటువంటి సంక్షేమ పథకాలు కూడా ఇవాళ వాళ్ళు అమలు చేయలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. అభివృద్ధి చేసేటువంటి పరిస్థితే లేదు. కొత్త ప్రాజెక్టులు కానీ, కొత్త రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇంకేదైనా మన గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినటువంటి ఎస్ఆర్డిపి ప్రాజెక్టు కింద 34 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ఇట్లా అన్ని కంప్లీట్ అయినాయి. గతంలో లైన్డప్ అయినటువంటి దాదాపుగా కంప్లీట్ అయినటువంటి మరో 3 ఫ్లైఓవర్లు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేసిరే తప్ప వాళ్ళు కేవలం పేపర్ల మీద బ్లూ ప్రింట్లలో చూపించారు, మేము భవిష్యత్తులో ఇవన్నీ చేయబోతున్నామని చెప్పారు. కానీ ఆన్ ఫీల్డ్, ఆన్ గ్రౌండ్ విజిబుల్ డెవలప్మెంట్ ఒక్కటి కూడా లేనటువంటి పరిస్థితి. వెల్ఫేర్ జీరో, అదేవిధంగా డెవలప్మెంట్ కూడా జీరో. ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి రైతు భరోసా కూడా కేవలం రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నటువంటి తాయిలాలే తప్ప నిజంగా ప్రజలకి సంక్షేమం చేయాలి, ప్రజలకి మంచి చేయాలన్నటువంటి ఉద్దేశం ఏ కోశానా కూడా ఈ ప్రభుత్వానికి లేదు. అడ్మినిస్ట్రేషన్లో అబ్సల్యూట్లీ అట్టర్ ఫెయిల్యూర్ అయినటువంటి ఈ ప్రభుత్వము ప్రజల దృష్టి మరల్చడానికి అదే పనిగా గత ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. కేసీఆర్ గారి మీద కాళేశ్వరం అంటారు, హరీష్ రావు గారి మీద సేమ్ కాళేశ్వరం అంటారు, కేటీఆర్ గారి మీద ఫార్ములా 1 అంటారు, ఇంకోటి అంటారు. ముఖ్యమైన నాయకులందరినీ కూడా పదే ఎంక్వైరీల పేరుతో పిలిచి వాళ్ళని బద్నాం చేయాలన్నటువంటి ఒక ఇంటెన్షన్తోని ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందే తప్ప వెల్ఫేర్ని గాడిలో పెట్టాలి, డెవలప్మెంట్ని గాడిలో పెట్టాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోపోవాలన్నటువంటి ఆ ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏ కోశాన లేదు. గత 60 సంవత్సరాలలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాల కంటే అత్యంత అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము. కేవలం వాళ్ళ మాటలకే పరిమితమయ్యారు, డెవలప్మెంట్ ఏ కోశాన లేదు. ఖచ్చితంగా ఇది ఫెయిల్యూర్ అయినటువంటి గవర్నమెంట్. నిరుద్యోగులకు ఇస్తున్న ఉద్యోగాలలో 60,000 ఉద్యోగాలు ఇచ్చాము. ఐటీ రంగానికి సంబంధించి కూడా ప్రైవేట్ సెక్టర్లలో కూడా దాదాపుగా 48,000 ఉద్యోగాలు, బడ్జెట్ కూడా ఇతర దేశాలకి వెళ్ళి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని యువకులకు జీవన ఉపాధి కల్పిస్తున్నాము, అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇప్పటి వరకు ఐటీ కంపెనీలు ఎన్ని వచ్చినాయి? ఈ 18 ఏళ్లలో ఎంతమందికి జీవన ఉపాధి దొరికింది ఈ రాష్ట్రంలో? గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా గత ప్రభుత్వంలో లైన్డప్ అయినాయి. కేవలం వీళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చి ఫోటోలు దిగుతూ ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. దీని మీద 1కి 10 సార్లు ఇప్పటికే చెప్పినాము. ప్రైవేట్ సెక్టార్ గురించి మాట్లాడినట్టయితే గతంలో 2014లో తెలంగాణ రాష్ట్రం అవతరించినప్పుడు మన ఐటీ ఎగుమతుల సంఖ్య 56,000 కోట్లు ఉండే విలువ. తెలంగాణ రాష్ట్రము 10 సంవత్సరాలు పూర్తయినాక కేసీఆర్ గారి నాయకత్వంలో 2023 సంవత్సరానికి వచ్చేసరికి 56,000 కోట్ల నుండి 2,41,000 కోట్లకి పెంచినటువంటి ఫాస్టెస్ట్ గ్రోత్ మన దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 స్థాయిలో ఉన్నది ఐటీ ఎగుమతులలో. అంటే అప్పుడు ఉన్నటువంటి 2 లక్షల ఐటీ ఉద్యోగుల సంఖ్యని 2014లో 2023లో 8 లక్షల సంఖ్యకు తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిదే. ఆ ఏ ర్యాపిడ్ పేస్తోనైతే ఆ ఐటీ గ్రోత్ ఏదైతే పెరిగిందో మన రాష్ట్రంలో అది అక్కడనే స్టాగ్నెంట్ అయిపోయింది. కొత్త ఐటీ గతంలో లైన్డప్ అయినటువంటి పైప్ లైన్లో ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీసే తప్ప కొత్తగా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చింది ఏం లేదు. ఒక ఉదాహరణ చెప్తాను నేను. దావోస్ నుంచి మేము దాదాపు 1,70,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆ 1,70,000 కోట్లలో ఒక్కటే ఒక ఇన్వెస్ట్మెంట్ 60,000 కోట్లదే. ఇట్స్ రియలిస్టిక్గా అనిపించింది. ఏది అమెజాన్ వెబ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి డేటా సెంటర్ని హైదరాబాద్లో నెలకొల్పుతామని చెప్పి చెప్పారు. అదొక్కటే రియాలిస్టిక్గా కనిపించింది. మిగతా అన్నీ కూడా బోగసే, అందరికీ కూడా తెలుసు అది. ఆ అమెజాన్ వెబ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఆ పెట్టుబడి కూడా 2021లోనే కేటీఆర్ గారు అప్పుడు ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ని మీర్ఖాన్పేట్లో నెలకొల్పినప్పుడు 48 ఎకరాల క్యాంపస్లో ఆల్రెడీ అమెజాన్ మన హైదరాబాద్లో ఉన్నది, అమెజాన్ డేటా సెంటర్ ఉన్నది. అది చేసినప్పుడే సమీప భవిష్యత్తులో అంటే ఒక 3-4 సంవత్సరాలలోనే
ఇదే తెలంగాణలో ఇక్కడ ఉన్న డేటా సెంటర్కి అనుసంధానంగా మరో పెద్ద డేటా సెంటర్ని మేము ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం మాకున్నది అని చెప్పి అప్పుడే అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళు ప్రకటించారు. అదే ఇప్పుడు దావోస్లో సైన్ చేసినటువంటి MOU. అంటే గతంలో లైన్ అప్ అయినటువంటి ఒక డేటా సెంటర్నే ఇప్పుడు నేనే సాధించుకొచ్చినా అని చెప్పి ఈరోజు డబ్బా కొట్టుకుంటున్నాడు ముఖ్యమంత్రి. కొత్తగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కొత్తగా ఆయన్నే మొదలుపెట్టి ఆయన్నే తీసుకొచ్చినటువంటి ఏ ఒక్క ఐటీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏ ఒక్క భారీ పరిశ్రమ కానీ మన రాష్ట్రానికి ఇప్పటికీ లేదు. గతంలో జరిగినాయే ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి తప్పితే కేన్స్ కావచ్చు, ఫాక్స్కాన్ సెకండ్ ఫేజ్ కావచ్చు, అమెజాన్ వెబ్ సర్వీసెస్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఏవన్నా కూడా గతంలో మన దగ్గర ల్యాండ్ అయినటువంటి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ సెకండ్ ఫేజ్లో గతంలో ఇచ్చినటువంటి హామీలే ఇప్పుడు వాళ్ళు నిలబెట్టుకుంటున్నారు తప్పితే ఈ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు సియోలు పోయిర్రు, సింగపూర్ పోతున్నారు, ఆస్ట్రేలియా పోతున్నారు, దావోస్ 2 సార్లు పోయి వచ్చారు, అమెరికా పోయి వచ్చారు, లండన్ పోయి వచ్చారు, ఇన్ని నగరాలు పోయి వచ్చారు కదా. కొత్తగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అబ్సల్యూట్లీ జీరో. ఈ 18 నెలల రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లా నడుస్తుంది? రాష్ట్రంలో పరిపాలన తీరు ఏ విధంగా ఉంది? మరి ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంట్ల ముచ్చట ఏంటి? 18 నెలల పాలన చూసి జనాలు విరక్తి పుట్టిపోయారు అన్న. 18 నెలలనే వీళ్ళ మీద ద్వేషము, వ్యతిరేకము మొత్తం వచ్చేసింది. ఒక సభ పెడితే ఒక 4 పంచు డైలాగులు, 2 ఛాలెంజ్లు విసిరేసి, ఆయన చీఫ్ మినిస్టర్ కాదన్న, చీఫ్ మినిస్టర్ రోజుకి ఎవరన్నా దిగజారిపోవడం అంటే ఈయన చూసే నేర్చుకోవాలి. ఇంకా రోజుకి దిగజారిపోతున్నాడు. ఏమున్నా బట్టలు ఇప్పి కొడతా, అల్లని కొడతా, పండబెట్టి కొడతా, తొక్కి కొడతా, అల్లని. అయ్యా, కొట్టడానికి చేయడానికి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోలేదయ్యా, జనాలకు మంచి చేస్తారని మిమ్మల్ని ఎన్నుకున్నారు. రోజుకి ఇంకా దిగజారిపోతున్నారు. అయ్యా, ముఖ్యమంత్రి స్థాయిలోనే ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ అదంతా లోపల ఫ్రస్ట్రేషన్, ద్వేషం, లోపల అంతా కోపం, అన్ని తాపం అన్ని కలిపి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక ప్రజాప్రతినిధులను కానీ, మీడియా వాళ్ళని కానీ, ఉద్యోగులను కానీ ఎవరిని పడితే నోటికి ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం, మేము చేస్తామని తప్ప ప్రజాపాలన, అయ్యా ఇదేనా మీ ప్రజాపాలన పరిస్థితి? ఇదేనా మీ ప్రజాపాలన? 18 నెలల పాలనలో మీరి వ్యవస్థలో ఈ ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమీ లేదు. నోరిప్పితే అసలు ఒక్క ముఖ్యమంత్రి అని నిన్న ఒక గద్దర్ అవార్డ్స్లో ఒక అల్లు అర్జున్ జై తెలంగాణ అన్నాడు, బాలకృష్ణ గారు జై తెలంగాణ అన్నారు. నిన్న మీ నిండు సభలో, అంత పెద్ద సభలో మీ నాయకుడు మల్లికార్జున్ ఖార్గే గారు కూడా జై హింద్, జై సోనియమ్మ అని జై తెలంగాణ అన్నారు. మీరు మాత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మీరు మాత్రం జై తెలంగాణ అని ఇప్పటివరకు అనలేదు. మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు జై తెలంగాణ అని. ఇప్పుడు జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ, జై కాంగ్రెస్ అనండి, తప్పులేదు. జై తెలంగాణ అని ముఖ్యమంత్రి ఇప్పటివరకు జై తెలంగాణ అని అనలేదు. అంటే మీరు పాలిస్తుంది తెలంగాణలో, మీరు ఉండేది తెలంగాణ, మీరు ముఖ్యమంత్రి తెలంగాణ, కానీ జై తెలంగాణ మాత్రం మనం కాదు. ఏందో మళ్ళీ ముచ్చట అర్థం కాదు. ఎందుకు అంటే జై తెలంగాణ మేమంటారు. రాష్ట్రానికి పట్టిన పీడలాగా పట్టాడు. 18 ఏళ్ళు 18 టైంపాస్ చేసి 2 సభలు పెట్టేసి 6 గ్యారెంటీల సంగతి ఏంటంటే 6 గ్యారెంటీల సంగతి చెప్పరు. ఏదయ్యా మీ తులం బంగారం అంటే తులం బంగారం. ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మీకు రైతు బంద్ ఇస్తాము, రుణమాఫీ మొత్తం కాలేదు, వాళ్ళకి రైతు భరోసా సగం కూడా కాలేదు. ఇప్పుడు ఏదో వచ్చే ఎలక్షన్స్ కోసం మళ్ళీ అవి కాకుండా దమ్ముంటే కేసీఆర్ రా, దమ్ముంటే కేటీఆర్ రా, దమ్ముంటే హరీష్ రావు. మీ స్థాయికి మా కేటీఆర్ అన్న, మా హరీష్ రావు గారు చాలు. మీరు కేసీఆర్ గారి స్థాయి కాదు. ఎక్కడికి రమ్మంటారో చెప్పారు. ఇప్పుడే రామన్న చెప్పినట్టు ప్రెస్ క్లబ్లో మీరు డేటు టైము చెప్పండి, అక్కడికి వచ్చి చర్చ పెడదాము. లేదా జనాల మధ్యలోకి ఒకసారి వెళ్ళి మీరే ముఖ్యంగా సెక్యూరిటీ అంతా వెళ్ళి మీరు ఒకసారి ప్రజాపాలన ప్రజలని అడగండి. అంటే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలు పాలించింది. అంటే అవన్నిటిని వాళ్ళు ఏదో ఇక్కడ ఆ పాలించడం వల్ల రాష్ట్రమే 10 ఏళ్ళు 50 ఏళ్ళు ఎంటకు పోయింది అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. దాన్ని ఒక్కొక్కటి సర్దు పెట్టుకుంటూ వస్తున్నాం. ప్రజాపాలనలో అన్ని సర్దు పెడుతున్నాం. ప్రజలకు ఇస్తాను 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. అందుకే ఇక్కడ రైతులు ఎంతో నష్టపోయారు కేసీఆర్ అధికారంలో. సో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ అయినా ఎవరైనా సరే చర్చకు రావడానికి సిద్ధం ఉన్నారా అని చెప్పేసి నిన్న సవాల్ విసరడం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అది ఆడరాక పాత గజ్జలు అంటారండి. ఇంకా ఎన్నేళ్ళు అండి? 10 ఏళ్ళు పాలన కేసీఆర్ గారి మీద ఇంకా ఎన్ని రోజులు పడి కేసీఆర్ గారి మీద ఏడుస్తారు? కేసీఆర్ గారు గవర్నమెంట్ ఏడుస్తారు.
సరే మీకు ఇప్పుడు పవర్ వచ్చింది కదా, మీకు ఇచ్చారు కదా గవర్నమెంట్, మీరు చేసి చూపియండి. కేసీఆర్ గారు చేసింది మీరు ఇచ్చిన 2016 రూపాయలు ఇస్తున్నారు, మీరు 4016 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారా? తులం బంగారం ఎంతమందికి ఇచ్చారు? 18 నెలల్లో ఎన్ని లక్షల పెళ్ళిళ్ళు అయ్యాయి, ఎంత ఆడబిడ్డల పెళ్ళిళ్ళు అయ్యాయి, మీరు తులం బంగారం ఇచ్చారా? అత్తకు 4000, కోడళ్ళకు 2000, పిల్లలకి ట్యాబులు, ఆడవాళ్ళకి స్కూటీలు, పిల్లలకి ట్యాబులు అన్నారు, వికలాంగులకు 6000 అన్నారు. ఇప్పుడే ఇట్లా పెట్టి తీసుకోండి. ఇక చెప్పుతేమో దేవుళ్ళ మీద కూడా దండం, లక్ష్మీ నరసింహస్వామి మీద దండం, పెద్దమ్మ తల్లి మీద దండం, గద్వాల జోగులాంబ తల్లి మీద దండం. వద్దు, దేవుళ్ళ పేరు మీద కూడా అబద్ధాలు వేసి దేవుళ్ళు కూడా అనుకుంటున్నారు, ఎవరాయ బాబు ఈయన గింత ఘోరమా అని చెప్పి అంటున్నారు. మరి ఎందుకు బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? మరి ఇక్కడ అనేక పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళని ఎందుకు కలియలేకపోతుంది? ఓన్లీ బీఆర్ఎస్ ఎందుకు టార్గెట్? సోషల్ మీడియాలో ఒక వార్త పెడితే, ఒక పోస్ట్ చేస్తే అరెస్టు, ఒక రీపోస్ట్ చేస్తే అరెస్టు. ఒక సామాన్యుడు ఒక ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకు విలువ లేదు. అంటే ప్రజాస్వామ్యంలో ఉంటున్నాము, ఒక ప్రజాస్వామ్యంలో ఉంటూ ఈ గవర్నమెంట్ అడిగితే కేసులు, అరెస్టులు ఎన్ని రోజులండి? ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ నాయకులను అరెస్టులు, సోషల్ మీడియా వారియర్లను అరెస్టులు, ఇవి కాదండి ప్రజలు కోరుకునేవి. మీరు చెయ్యండి, మీరు చెయ్యొద్దు అని అనలేదు, మీరు కంప్లీట్గా చేయండి. 500 గ్యాస్ సబ్సిడీ బంద్ అయిపోయింది, 200 యూనిట్లు అవి బంద్ అయిపోయినాయి. ఆరోగ్యశ్రీ అన్నారు, మీరు తెచ్చిన ఫ్రీ బస్సు అన్నారు, ఆ ఫ్రీ బస్సు పెట్టుకొని బస్సు అని చెప్పి తిరుగుతున్నారు. ఆనాటి రోజులే గుర్తు తెస్తానని పాట పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ సార్, ఆనాటి ఆ పాటలోనే ఉంది, ఆనాటి రోజులు గుర్తొస్తాయి. ఇప్పుడు జనాలు అదే అవస్థ పడుతున్నారు తెలంగాణ, ఆనాటి రోజులే ఇప్పుడు వచ్చాయి మళ్ళీ అని చెప్పి. దాంతోడు హైడ్రా అనే డ్రామాతో కొత్తగా ఎక్కడ పడితే అక్కడ అక్రమ నిర్మాణం అంటారు. కరెక్ట్గా ఉన్న నిర్మాణం దాని మీద కూడా ఏమీ చేయకుండా ఇలా జనాలన్నీ సతాయిసి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో చూస్తారు. ఇంకోటి దమ్మున్న సవాలు ఇస్తున్నారు, వచ్చే దాంట్లో 15 ఎంపీ సీట్లు, 100 ఎమ్మెల్యే సీట్లు అంటున్నారు. కలలు కనకండి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు చెప్పండి, 100 సీట్లు కాదు, మీకు సింగిల్ డిజిట్కే పర్మనెంట్ అవుతారు. ఎంపీ సీట్లలో కానీ ఎమ్మెల్యే సీట్లలో కానీ జనాలే నిర్ణయిస్తారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో జెడ్పీటీసీ కానీ సర్పంచ్లో కానీ వచ్చే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో జనాలే మీకు కరెక్ట్గా సమాధానం చెప్తారు. అప్పుడు మీరు చెప్పండి ఏం చేస్తున్నారని. మీకు సవాల్ ఇసురుతున్నారు, ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద పడి కాదండి, ఏడవడం కాదు, మీరు చేసి చూపించండి ఇప్పటికైనా సరే. ముఖ్యంగా అండి మరో ఒక ముఖ్యమైన మీ మంత్రివర్గాల్లో ఇప్పటికీ ఉన్న పదవులు 3 మంత్రి పదవులు ఇచ్చేసిండు, ఏదో నామకే వాస్తే, స్పోర్ట్సు, ఇండస్ట్రీసు, ఫ్యాక్టరీసు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ. ముఖ్యమైన మంత్రి పదవులు మీరే, హోమ్ మినిస్టర్, మీరే మున్సిపల్ మినిస్టర్. రాష్ట్రానికి ఎడ్యుకేషన్ మంత్రి లేడండి, మున్సిపల్ మినిస్టర్ లేడు, హోమ్ మినిస్టర్, లా మినిస్టర్ లేడు, అన్నీ ఆయన్నే. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, హీరోయిన్, ప్రొడ్యూసర్ అన్నీ ఆయన్నే. మళ్ళీ ముఖ్యమైన మంత్రి పదవులు అన్నీ మీ దగ్గరనే పెట్టుకొని మిగిలిన చిన్న మంత్రి పదవులు ఇచ్చేసి మా మంత్రివర్గం అయిపోయింది, 3 మంత్రి పదవులు ఇచ్చేసినాము అని అంటున్నారు.